లేవు మొత్తం ఇప్పుడు కొంచెం చదువుకుంటాం అంతే. డాన్సులు చేశారు మొన్న చిల్డ్రన్స్ డే. మీరు చెప్పినట్టు వాళ్ళు చేస్తున్నారు, తప్పకుండా అర్థం చేస్తున్నారు. అక్కడ ఉంది బాత్రూంలో, వాళ్ళు అక్కడికి వెళ్ళరు, ఇక్కడే కడుగుతారు, అది అంతే. చెప్తాను మాట నువ్వు రావు అయితే పేరు చెప్తే కొంచెం భయపడతారు వాళ్ళు. ఇక్కడ కొంచెం ఫ్రీ ఉన్నారు, ఫ్రెండ్లీగా ఉన్నారు. ఇక్కడ బాగా ఫ్రీ ఉన్నారు. బాగా చలేస్తాయి. కుమ్రంభీం జిల్లాలో ఆశ్రమ పాఠశాలలు కానీ కేజీబీవి కానీ ఈరోజు పిల్లల పరిస్థితి ఈ చలికి చాలా ఘోరంగా ఉన్నది. ముఖ్యంగా కుమ్రంభీం జిల్లాలో ఆశ్రమ హై స్కూల్స్ వసతి గృహాలు 46 ఉన్నాయి. 12,562 మంది విద్యార్థులు ఉన్నారు. కేజీబీవి 15 ఉన్నాయి. 3,917 మంది విద్యార్థులు చదువుతున్నారు. ముఖ్యంగా పాపం వాళ్లకు ఈ చలికి చాలా కష్టంలో ఉన్నారు పాపం. ఎందుకంటే సోలార్లు అమర్చారు, కొన్ని రోజులే పని చేసినా కానీ వాటికి మరమ్మతులు చేయడానికి వాటికి ఎలాంటి నిధులు కానీ, సోలార్లకు మరమ్మతులు చేయడానికి కూడా నిధులు ప్రభుత్వం కేటాయిస్తలేదు. తర్వాత
ఈ సోలార్లను పట్టించే నాతుడే లేడు అసలు. నిజంగా చెప్పాలంటే రామ్జీగూడ కానివ్వండి, హట్టి కానివ్వండి, బాబేజరి కానివ్వండి, జోడేఘాట్ కానివ్వండి, యావత్ కుమ్రంభీం జిల్లా లోపల పిల్లలు చలికి వణుకిపోతున్నారు. ఉష్ణోగ్రతం పూర్తిగా పడిపోవడంతో ఇప్పటి వరకు చలిలోనే చల్లటి నీళ్ళతోటే వాళ్ళు స్నానాలు చేస్తున్నారు. నేను నిజంగా చెప్తున్నా, ఈ కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు కానివ్వండి, ఈ పిల్లల కోసం ఎవరు కూడా పట్టించుకునే నాతుడు లేడు. ముఖ్యంగా ప్రతి సంవత్సరము ఈ చలికాలంలో వాళ్ళకు దుప్పట్లు ఇస్తుండే, వాళ్ళకు షూ ఇస్తుండే, వాళ్ళకు బూట్లు ఇస్తుండే, వాళ్ళకు ప్రతి సంవత్సరం ఆగస్ట్ మాసం లోపలే 2 జతల వాళ్ళకు యూనిఫామ్ ఇస్తుండే. కానీ ఇప్పటి వరకు కూడా వాళ్ళకు యూనిఫామ్ లేదంటే నిజంగా ఈ ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఈ పిల్లల మీద లేదు. ఈ ఆదివాసీలలో, ఈ ట్రైబల్ ట్రెడిషనల్ ఏరియాలో ఉన్న పాఠశాలలో, సెటిలైట్ పాఠశాలలు కానివ్వండి, ఇక్కడ చదివే ఆదివాసీ పిల్లలు కానివ్వండి, ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీ పిల్లలు కానివ్వండి, వీరు చలికి వణికిపోతున్నారు. సమయానికి ఎంత కష్టంలైనా చల్లటి నీళ్ళతోటి స్నానం చేస్తున్నారు. మరి ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు కానివ్వండి, ఇక్కడ ఉన్న అధికారులు కానివ్వండి, ఇక్కడ ఏం చేస్తున్నారని కూడా నేను అడుగుతున్నా. కనీసం వాళ్ళకు యూనిఫామ్ లేదు. యూనిఫామ్లు ఇవ్వాలి అంటే వాళ్ళకు బనీన్లు, తర్వాత ఒక డ్రాయర్ ఇస్తున్నారు. నిజంగా ఇదేనా పాలన? నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేను ఇదే అడుగుతున్నా. నేను పార్టీల గురించి నేను అడుగుతలేను, పార్టీల గురించి నేను మాట్లాడలేను. కానీ కొన్ని సంవత్సరానికి 2 సంవత్సరాలు ఏ కాలంలో ఏ ఉన్నదనే పిల్లలకు చూసే నాతుడు ఉండే. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఈ ఆశ్రమ స్కూళ్ళలో చావులు అవుతున్నాయి కానీ కనీసము చూసే నాతుడు లేడు. మరి ఈ చలికి పిల్లలు వణికిపోతున్నారు. ప్రేయర్ టైంలో వాళ్ళు ఎట్లా స్నానం చేయాలనేది కూడా బాధలు ఉన్నారు. నిన్నటి నుంచి వేడి నీళ్ళు ఇస్తున్నారు. మరి ఒక్కొక్కరు చేయాలంటే ముంతే నీళ్ళతోటి వాళ్ళు ఎట్లా స్నానాలు చేసుకుంటారు అనేది కూడా ఒకసారి గుర్తించుకోవాలి మనం. నేను ముఖ్యంగా డీడీ మేడం కానివ్వండి, ఇక్కడ పర్యవేక్షణ చేసే అధికారులు ఏం చేస్తున్నారు? మరి నేటి పిల్లలే రేపటి పౌరులోనే మనం ఒక నినాదంతో పోతున్నాం. మరి ఈ పిల్లలు ఇంట్లో ఉంటే ఏమో పిల్లలు ఇంట్లో ఉండద్దు అంటారు. మరి బడికి పోతే మనం చల్లటి నీళ్ళు చేస్తున్నారు. మరి వాళ్ళు కప్పుకోవడానికి కూడా కనీసం బిస్తలు ఇస్తలేరంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో ఇది మాత్రం ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. నిజంగా పిల్లల భవిష్యత్తుని మీరు ఖచ్చితంగా ఒక మెరుగైన వాళ్ళకు వసతి కల్పించాలి తప్ప, కానీ వాళ్ళకు ఇలాంటి బాధలు పెట్టి వాళ్ళకు చదువుకో అంటే ఏం చదువుకుంటారు? ఇప్పుడు పెద్దవాళ్ళే వణికిపోతున్నారు. ఉష్ణోగ్రత కంప్లీట్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పడిపోయింది. మరి ఇప్పుడు వీళ్ళకు దుప్పట్లు లేదు, యూనిఫామ్ లేదు, బూట్లు లేవు, సాక్లు లేవు. ఇవి ఇవ్వాల్సింది ఉన్నది. మరి వాళ్ళకు డ్రాయరు ఒక బనినిచ్చి చేతులు దులుపుతున్నారు అంటే నిజంగా సిగ్గుచేటంటున్నాయి కాంగ్రెస్ ప్రభుత్వంది. నేను బహుజన్ సమాజ్ పార్టీ నుంచి నేను అడుగుతున్నా, ఖచ్చితంగా వీళ్ళకు మాత్రము దుప్పట్లు, చద్దర్లు, బూట్లు, షూలు ఏమేమైతే పోయిన ప్రభుత్వం ఏమేమైతే కల్పించిందో అది ఖచ్చితంగా ఇవ్వాలి. వాళ్ళు ఏవైతే ఫుడ్ కోసము ఏవైతే మెనూ ఉందో ఆ మెనూ ప్రకారం ఖచ్చితంగా పెట్టాలి. కానీ ఈ మెనూని చూడడానికి కూడా అధికారులు ఎటుపోతున్నారో, ఎవరు చూస్తున్నారో నిజంగా నాకైతే చాలా బాధగా ఉంది. ఇక్కడ చదువుకునే ఎస్సీ ఎస్టీ మైనార్టీ పిల్లలే ఉన్నారు కాబట్టి ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఇప్పటి వరకు కూడా స్వతంత్రం రాలేదా అని నేను అడుగుతున్నా. ఖచ్చితంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పడిన, కుమ్రంభీం జిల్లాలో పడిన ఇలాంటి జరగకుండా పిల్లలకు దుప్పట్లు, చదర్లు మాత్రం తప్పకుండా ఇవ్వాలని ఉన్నత అధికారులకు నేను డిమాండ్ చేస్తున్న బహుజన సమాజ్ పార్టీ నుంచి. ఖచ్చితంగా ఈ 2-3 రోజుల లోపల, ఈ వారం రోజుల లోపల చాలా తీవ్రత ఉంది కాబట్టి ఈ సోలార్లను మాత్రం ఖచ్చితంగా మరమ్మతులు చేయాలి. వాళ్ళకు ఖచ్చితంగా వేడి నీళ్ళతో స్నానం చేయాలి. ఇప్పుడు ఈ సీజన్ లోపలనే స్కాబెక్స్ అంటే ఈ గజ్జి, తమర గజ్జి, ఈ జ్వరాలు కూడా ప్రబలే ప్రసక్తి ఉంది కాబట్టి వేడి నీళ్ళతోటి స్నానాలు చేయించేటట్టు ఉన్నత అధికారులు చూడాలని నేను బహుజన సమాజ్ పార్టీ నుంచి నేను డిమాండ్ చేస్తున్నా. చేయకపోతే వారం రోజులు అయితే మాత్రం ఖచ్చితంగా కమిషనరేట్కు హైదరాబాద్ గారికి నేను ముఖ్యమంత్రి గారికి కూడా నేను లెటర్ ద్వారా నేను తెలపడం జరుగుతుంది. ఆదివాసీ పిల్లలకు చాలా చిన్నచూపు జరుగుతుంది, వాళ్ళకు చాలా అన్యాయక్రాంతంలో ఉన్నారని నేను చెప్పడం జరుగుతుందని నేను బహుజన సమాజ్ పార్టీ నుంచి నేను కాన్స్టిట్యున్సీ, నేను కాన్స్టిట్యూట్ ఎమ్మెల్యే క్యాండిడేట్గా నేను కోరుకుంటున్నా. జై భీమ్, జై భారత్.